ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సుందరకాండము 10వ సర్గ. మండోదరిని సీత అనుకొని హనుమంతుడు ఎగిరి గంతులు వేయడం. కొంతసేపటికి హనుమంతునకు ఒక గొప్ప మంచము కనపడింది. కొంతవరకు అది దంతముతోనూ కొంతవరకు బంగారముతోనూ అది తయారు చేశాడు. దాని మీద చాలా విలువైన పరుపులు, దుప్పట్లు పరిచారు. దానికి ఒకవైపున ముత్యాల వరుసలతో అలంకృతమైన శ్వేత ఛత్రము బిగించారు. అది చంద్రబింబములాగా మెరుస్తోంది. శయ్యకు అశోక పూలదండలు కట్టారు. ఆ ప్రదేశము చక్కని ధూపాలతో గుబాళిస్తుంది. ఆ పాన్పు మీద రావణుడు పడుకొని నిద్రలో మునిగి ఉన్నాడు. అతను నీల మేఘములా ఉన్నాడు. అతను ధరించిన కుండలాలు మిలమిలా మెరుస్తున్నాయి. బాహువులు పొడవుగా చాపి ఉన్నాయి. జలతారు వస్త్రము కట్టుకొని ఉన్నాడు. అతను గుమగుమలాడే ఎర్రని గంధము పూసుకున్నాడు. దాంతో అతను సంధ్యారాగం రంజితము అయి మెరుపు తీగలతో నిండిన మేఘములా ఉన్నాడు. మదవతులతో క్రీడించి సొలసి నిద్రపోతున్నాడు. అతను నిద్రమత్తుకు తోడు మద్యపు కైపు కూడా ఎక్కువగానే ఉంది. రత్నాలు పొదిగిన అతని కిరీటము నిద్రలో పక్కకి ఒదిగి ఉంది. కుండల కాంతులు అతని చెక్కిళ్ళ మీద నృత్యం చేస్తున్నాయి. అతని వక్షస్థలము రక్త చందనముతోనూ పూలమాలలతోనూ రత్నహారాలతోనూ ముత్యాల పేరులతోనూ నిండి ఉంది. నిద్రలో ఉన్న రావణుడు అచ్చము మినుముల రాశిలాగా ఉన్నాడు. నిద్రలో కాళ్ళ సర్పము బుసకొట్టేటట్టు అతను ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తున్నాడు. అతను గంగా నదిలో పడుకొని ఉన్న మద గజములాగా ఉన్నాడు. అక్కడ 4 దిక్కుల 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వాటి కాంతిలో అతను మెరుపులో నీల మేఘములాగా కనబడుతున్నాడు. అతని భార్యలు కాళ్ళ దిక్కున పడుకొని ఉన్నారు. వారి మొగాలు చంద్రబింబంలాగా ఉన్నాయి. ఆ మొగాలకు రత్నాలు తాపిన కుండలాలు వింత సోయగము సమకూరుస్తున్నాయి. వారి మెడలో ఉన్న పూలదండలు నలిగిపోకుండా అప్పుడే పూలు కోసి కట్టినట్టు ఉన్నాయి. వారి ఆభరణాలను స్థానభంశము లేకుండా ఎలా ధరించినవి అలాగే ఉన్నాయి. అక్కడ సంగీతం పాడేవాళ్ళు, వీణలు మీటేవాళ్ళు, మధ్యలలు వాయించేవాళ్ళు కూడా నిద్రపోతున్నారు. ఆ స్త్రీలు ధరించిన ఆభరణాలను మిలమిల మెరిసిపోతున్నాయి. చంద్రబింబం లాంటి వారి మొగాలతో ఆ ప్రదేశం అంతా చుక్కలతో నిండిన ఆకాశములా ఉంది. వారందరూ సహజంగా మదవతులు. ఆ పైన మద్యపానము చేసి ఉన్నారు. వీటికి తోడి రమించి బడలి ఉన్నారు. అందుచేత వారందరూ ఎక్కడ స్థలము ఉంటే అక్కడ పడుకొని నిద్రపోతున్నారు. వారిలో ఒకతే నృత్యము చేసి వెంటనే పడుకోవడం వల్ల ఆ ధరణిలోనే ఉండి నృత్యము చేస్తున్నట్టే హస్తవిన్యాసము పెట్టుకొని నిద్రొస్తుంది. మరి ఒకటి నదిలో నావను చుట్టుకున్న పద్మలత వీణలను పట్టుకొని కౌగిలించుకొని నిద్రిస్తుంది. మరి ఒకతే మండుకము అనే వాద్యము పక్కలో పెట్టుకొని చంటి పిల్లను పక్కలో పెట్టుకొని పడుకున్న బాలెంత రాలిలాగా నిద్రొస్తుంది. ఇంకొకతే చిరకాలానికి చిక్కిన ప్రియుని కౌగిలించుకున్నట్టు పటహం అనే వాద్యం కౌగిలించుకొని నిద్రిస్తుంది. వేరొకతే కామ ఉద్రేకముతో ఏకాంతాన కౌముకుని కౌగిలించుకున్నట్టు వేణువును కౌగిలించుకుని నిద్రిస్తుంది.
మరి ఒకటి నాట్యకత్తి ప్రియునితో కలిసి పడుకున్నట్లు తంబురను కౌగిలించుకొని నిద్రిస్తుంది. ఇంకొకతే పీనాంగాలతో బలసిన అంగాలతోనూ మధ్యలను ఆలింగనము చేసుకొని నిద్రిస్తుంది. మరి ఒకటి ఇంకొక డిండిమ పట్టుకొని మరి ఒక చేతిలో డిండిమ కౌగిలించుకొని ఒక చేత పసిబిడ్డను ఒక చేత ప్రియుణ్ణి కౌగిలించుకొని పడుకునే యువతిలాగా నిద్రిస్తుంది. వేరొకతే ఆడంబరము అనే తూర్యము నుండి 2 చేతులతో బంధించి నిద్రొస్తోంది. మరికొందరు తమ ప్రియులను కౌగిలించుకునేటట్టు వివిధ వాద్యాలను కౌగిలించుకొని నిద్రిస్తున్నారు. వాళ్ళందరి మధ్య చక్కని ప్రత్యేక శయ్య మీద మరి ఒక అతిలోక సుందరి నిద్రిస్తుంది. ఆమె ఎన్నో ఆభరణాలు ధరించి ఉంది. ఆ ఇంటికంతా ఆమె శోభ కలిగిస్తుంది. పచ్చగా బంగారు శకలాల్లా ఉన్న ఆ సుందరి మండోదరి, ఆ రూపము, ఆ యవ్వనము, ఆ సంపద చూసి హనుమంతుడు ఆమెను సీతయే అనుకున్నాడు. ఉత్సాహముగా అతను ఎగిరిపడ్డాడు. తన తోక ముద్దు పెట్టుకున్నాడు. చిందులు తొక్కాడు. ప్రక్కనున్న స్తంభం ఎక్కాడు. కిందికి దూకాడు. సర్వమంగళ.